ర్యాలీలు సభలతో రాష్ట్రమంతటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాల్లో కలెక్టర్లు, మహిళా సంక్షేమ శాఖ అధికారులతో పాటు మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. మహిళలపై వివక్ష తొలగాలంటే మరింత చైతన్యవంతంగా పనిచేయాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ లో గన్నారం మహత్యా జ్యోతి బాపులే బీసీ బాలికల పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేశారు. మంచిర్యాల జిల్లాలో మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, ఫారెస్ట్ ఆఫీసర్ శివాని దోగ్రా పాల్గొన్నారు. మహిళలపై వివక్షత పోవాలంటే చైతన్యంతో పనిచేయాలన్నారు కలెక్టర్. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గ్రామంలోని మహిళా ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ ప్రశాంతి హాజరయ్యారు. మహిళలపై వివక్ష ఇంటి నుంచే ప్రారంభమవుతుందన్న కలెక్టర్ బాలికల ఎదుగుదలకు సహకారం అందించాలన్నారు. మహిళా దినం అయితే మహిళలు మాత్రమే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? మహిళలతో పాటు పురుషులు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ పురుష కూడా మహిళ లేనిదే పరిపూర్ణత రాదు పురుషుడికి కూడా. సో ఒక సమాజంలో దాదాపు 50% ఉన్న మహిళలు, అలాగే చూడండి మన ఓటర్స్ లిస్ట్ చూసేస్తే దాదాపు 50% మంది మహిళలే ఓటర్స్ గా ఉన్నారు. ప్రభుత్వాన్ని మనం ఎన్నుకో దాంట్లో అనండి, లేదా కుటుంబంలో కూడా మనం 50% మనము విధి నిర్వహించేటప్పుడు మనం అందరూ కలిసి ఎందుకు ఈ ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎందుకు మనము సెలబ్రేట్ చేసుకోకూడదు? జగిత్యాల జిల్లాలో వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలకు జాగృతి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జమున పురస్కారాలు అందించారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్వి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత వాసవి గార్డెన్ లో వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో డాక్టర్లు, మహిళలు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేశారు. మహిళల అభివృద్ధి మరింత పెరగాలని డాక్టర్ శ్రీలత అన్నారు. ఆడపిల్లల్ని ఆడపిల్లలాగా బ్రతకలించాలి. వాళ్ళందరినీ చదువుకోవడానికి కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఈ రకమైన దాడులు అమ్మాయిల మీద ఇవన్నీ ఖండించాలి. అలాంటి రోజు రావాలని అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులకు ఒక రకమైన ధైర్యం కలిగించాలని అందరికీ విన్నవించుకోవడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చైతన్య స్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. వేడుకల్లో విద్యార్థులు తమ తల్లిదండ్రుల కాళ్లు కడగగా ఉపాధ్యాయులు స్కూల్ కరెస్పాండెంట్ ను సత్కరించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మున్సిఫ్ కోర్ట్ జడ్జ్ అనితాను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్, కోర్టు సిబ్బంది సన్మానించారు. స్త్రీ అంటే మన సమాజంలో చాలా చిన్న చూపు ఉంటుంది. కానీ ఈ రోజులో అన్ని రంగాల్లో కూడా స్త్రీలు అభివృద్ధి చెందుతున్నారు. నిజమైన స్వాతంత్రం వచ్చింది అంటే ఒక స్త్రీ ఎప్పుడైతే అర్ధరాత్రి ఒంటరిగా ఇంటికి క్షేమంగా చేరుకుంటుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం అని నేను అనుకుంటున్నాను. ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది, కానీ ఇంకా మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. మా స్కూల్లో అందరూ కూడా మహిళా స్టాఫే ఉన్నారు, ఎందుకంటే స్త్రీకి చాలా ఓర్పు, సహనం ఎక్కువ కాబట్టి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెంలోని అంబేద్కర్ భవన్ లో బ్యాలెన్స్ ఫర్ బెటర్ అనే నినాదంతో వరల్డ్ ఉమెన్స్ డే జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రజత్ కుమార్ షైని హాజరయ్యారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళల్ని సత్కరించారు. కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం మహిళా డిగ్రీ కాలేజ్ లో మహిళా చైతన్య స్ఫూర్తి పురస్కార ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళలను సన్మానించారు. మరోవైపు చేతన ఫౌండేషన్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మహిళలకు కుట్టు మిషన్లు, ట్రైసైకిల్స్, గ్రైండర్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే. నిజమైన స్ఫూర్తి మహిళల పట్ల చూపిస్తున్న మీకు మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. మహిళల యొక్క అభ్యున్నతిని ప్రతి ఒక్కళ్ళు కూడా మార్చి 8వ తారీఖు నాడు చెప్తారు, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి మాత్రం మహిళలు ఎప్పుడు వెనకబడే ఉంటారు. కానీ మీకు అందుకు తద్విరుద్ధంగా మీ శ్రీమతితో పాటుగా మీరు చాలా మంది మహిళల్ని మీ టీంలో పెట్టుకొని మీరు చేస్తున్న ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిదాయకం అవుతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నీకంటూ ధైర్యము, పట్టుదల, కృషి నీ మనసులో నుండి నువ్వు చేయగలనన్న దృక్పథమైన సంకల్పం నీలో ఉన్నప్పుడు నువ్వు ఎంచుకున్న రంగాన్ని, నీ సొంతంగా కష్టాన్ని ఇష్టంగా ఎంచుకున్న మార్గంలో నువ్వు నడుస్తావు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో 3K రన్ నిర్వహించారు. నగరంలోని ఓ ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరకు జరిగిన 3K రన్ లో కాలేజ్ స్టూడెంట్స్, యువత పాల్గొన్నారు. డాన్స్ చేస్తూ యువత చేసిన రన్ అందర్నీ ఆకట్టుకుంది.
ఆ తరువాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో జుంబా డాన్స్ నిర్వహించారు. మహిళలు ఫిట్ గా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్. థీమ్ వచ్చి బ్యాలెన్స్ ఫర్ ద స్ట్రెంగ్త్ అనే థీమ్ వచ్చింది. అంటే మన అంటే నార్మల్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఒక గృహ ఎట్లా అంటే జాబ్ చేస్తూ ఇల్లును చూసుకుంటూ అది చేసే గృహిణి అంటారు. ఉమెన్ ప్రతి రోల్ ప్లే చేస్తూ ఉంటదండి. ఒక మదర్ రోల్, ఒక హస్బెండ్ రోల్, అన్న చెల్లె, ఎవ్రీథింగ్ అంటే ప్రతి సిస్టర్ రోల్ ఎవ్రీథింగ్ ప్లే చేస్తూ ఉంటది. ఉమెన్ చాలా గ్రేట్. వాళ్ళకున్న ఓపిక అందరికి ఉండాలంటే చాలా కష్టం. నల్గొండ జిల్లా హాల్యా పురపాలక సంఘం కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనుమూల ఎంపీపీ నాగమణికి సన్మానం చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంఘాలు, ఉద్యోగులు ర్యాలీలు తీశారు. వనపర్తి జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆర్డీఓ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు అంగన్వాడీ ఉద్యోగులు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీని కలెక్టర్ వెంకట్రావు ప్రారంభించారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులను సన్మానించారు.